ఇప్పుడు ప్యాకేజ్ 4 లో జరుగుతున్న నిర్మాణ పనులను కవర్ చేద్దాం చెప్పి ఈ రోజు ఈ వీడియో చేయడానికి మనం అయితే ముందుకు వచ్చేసాము. సో అలా వెళ్లే దారిలో ఇక్కడైతే ఒక టీం ఇక్కడ కొద్దిగా సాయిల్ ని తవ్వేసి ఏదో టెస్ట్ లాగా చేస్తున్నారు. సో ఇది సార్ అడిగి తెలుసుకున్నాం, వీళ్ళు అసలు ఏ టెస్ట్ చేస్తున్నారు, అసలు ఈ టెస్ట్ ఎందుకు చేస్తారు. హాయ్ సార్, ఏం పేరు మీ పేరు? రాజేష్ గారు, ఇక్కడ ఏం జరుగుతుందండి? ఏం టెస్ట్ ఇది? శాండ్ రిప్లేస్మెంట్ టెస్ట్. శాండ్ డిస్ప్లేస్మెంట్ టెస్ట్, రీప్లేస్మెంట్ టెస్ట్. ఎందుకు చేస్తారు ఇది? మనకి బెడ్ అంత కాంపాక్షన్ అయిందని చెప్పి తెలుసుకోవడానికి చేస్తాం అన్నమాట. ఇది 97% మనకి ఇచ్చేవాళ్ళు అనమాట. 97 బిలో అయితే ఫెయిల్ అయినట్టు అనమాట. 97% ఇచ్చేవాళ్ళు. ఈ కాంపాక్షన్ అనేది స్ట్రెంత్ కోసం, అది స్ట్రెంత్ కోసం. ఓకే, అంటే మనకి డిజైన్ ప్రకారం ఈ స్ట్రక్చర్ ఎంత పర్సెంటేజ్ కావాలి మనకి అని చెప్పేసి ఉంటుంది. 97, 96 మనకి స్ట్రక్చర్ 97 కావాలి పర్సెంటేజ్. 97 అబౌవ్ రావాలన్నమాట. 96, 95 అయితే ఫెయిల్ అనమాట. 97 అబౌవ్ రావాలి. ఇఫ్ ఇన్ కేస్ అది ఫెయిల్ అయితే మళ్ళీ రీకాంపాక్ట్ చేయాలి. మళ్ళీ వాటర్ కొట్టి మళ్ళీ రోలింగ్ చేసి మళ్ళీ కాంపాక్టింగ్ చేసినట్టు మళ్ళీ రీటెస్ట్. ఓకే, అసలు ఎలా చేస్తారు ఇది మామూలుగా అయితే? యాక్చువల్ వచ్చి సాయిల్ తీసుకుంటాం. సాయిల్ కలెక్షన్ వేరే తీసుకుంటాం. దానికి సాయిల్ టెస్ట్ అన్ని చేస్తాం. ఎంబ్యూడీ చేస్తాం, ఎంసీ మొత్తం ఎంసీ బేస్ చేసుకుని. అంటే ఇప్పుడు లాంగ్ స్పాన్ లో డిఫరెంట్ ఇంటర్వెల్స్ లో అక్కడక్కడ తీసుకుంటా వెళ్తారా? ఫస్ట్ అదే మెటీరియల్ తీసుకుంటాం. సాయిల్ కావాల్సిన ఎంత రిక్వైర్డ్ కావాలని తీసుకుని శాంపుల్ దాన్ని సాయిల్ టెస్ట్ చేస్తాం అన్నమాట. ఎంబ్యూడీ ఎంసీ తీసుకుని దాన్ని బట్టి మనకి శాండ్ రిప్లేస్మెంట్ టెస్ట్ అనేది చేస్తాం. అలా తవ్వేసి అది కలెక్ట్ చేసిన తర్వాత టోటల్ ఎంతమంది వర్కర్స్ పని చేస్తున్నారు? అట్లంటే మనకు తెలీదు. అంటే మా డిపార్ట్మెంట్ అయితే 15 మెంబర్స్. క్వాలిటీ వాట్ ఈస్ యువర్ డెసిగ్నేషన్ అండి ఇక్కడ? సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్. సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్. ఇలాంటి క్వాలిటీ కంట్రోల్ మెజర్మెంట్స్ మొత్తం మీరు తీసుకుంటా ఉంటారు? అదే మా ఉంటారు, మా కొలీగ్స్ మొత్తం. అంటే ఈ రోజు ఈ స్ట్రక్చర్ నేను, వేరే స్ట్రక్చర్ వేరే ఆయన. ఈ ఫ్లెక్సిబుల్ పేమెంట్ అయినా త్రూ అవుట్, లేకపోతే ఫ్లెక్సిబుల్ పేమెంట్? వెల్కమ్ టు మంగళగిరి న్యూస్. ఈ రోజు మంగళగిరి న్యూస్ లో మనం కవర్ చేసే న్యూస్ ఎలిమెంట్ ఏంటి అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ అండి. ఈ వెస్ట్ బైపాస్ అనేది ఎన్నో ఏళ్లుగా ఒక తీరని కళ అని చెప్పుకోవచ్చు. విజయవాడ వాసులకి కళ అయితే మరికొన్ని రోజుల్లో తీరబోతుంది. సో ఆ కళ నెరవేరే తరుణంలో ఆ కళ ఎక్కడ దాకా వచ్చింది, దాంట్లో ఉన్న నిర్మాణ ప్రక్రియలు ఎంత శరవేగంగా సాగుతున్నాయి, ఎక్కడి వరకు కన్స్ట్రక్షన్ పూర్తయింది, అది మొత్తం కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఈ డీటెయిల్స్ మొత్తం ఒకసారి మనం తెలుసుకోవాలి. వెస్ట్ బైపాస్ ఎప్పుడు ప్రపోజ్ చేశారు, ఏమేమి చేశారు, ఏంటి మొత్తం కూడా ఒకసారి మీకు డీటెయిల్ గా చెప్తాను. దాని తర్వాత విజువల్స్ మీకు ప్లే అవుతూ ఉంటాయి, అవి కూడా చూస్తూ ఉండండి. సో విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది అసలు ఎందుకు కడదామని చెప్పి అనుకున్నారంటే, విజయవాడ అనేది ఫాస్ట్ గా ర్యాపిడ్ గా గ్రోత్ అవుతుంది. అలానే ఇది ఒక ట్విన్ సిటీ లాగా చెప్పొచ్చు. అటు గుంటూరు, విజయవాడ, అమరావతి ప్రాంతం, ఈ కారిడార్ మొత్తం కూడా రాజధాని కారిడార్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ పెరుగుతున్న అవసరాల దృష్ట్యా రేపు పొద్దున అక్కడ క్యాపిటల్ పూర్తి స్థాయిలో డెవలప్ అయితే కనుక ట్రాఫిక్ సమస్యలు అనేకంగా ఉంటాయి. ట్రాఫిక్ సమస్యల వల్లే ఈ హైవేని అయితే ప్రపోజ్ చేయడం జరిగింది. NH-16 హైవే అండి ఇది మొత్తం కూడా. సో విజయవాడలోకి కోల్కతా నుంచి వచ్చే వాహనాలు, విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు పట్టణంలోకి వెళ్ళేసి అక్కడ ఎక్కువగా అయితే ట్రాఫిక్ సమస్యలు అయితే క్రియేట్ చేస్తున్నాయి. సో వీళ్ళు పట్టణంలోకి వెళ్లకుండా ఒక బైపాస్ ని కనుక మనం ప్రపోజ్ చేస్తే ఆ ట్రాఫిక్ సమస్యలకి చెక్ పెట్టొచ్చు అని చెప్పి 2017లో టీడీపీ ప్రభుత్వం అయితే ఆలోచన చేసింది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డిపిఆర్ ని రెడీ చేసి భూసేకరణ కూడా చేసేసి కేంద్ర ప్రభుత్వానికి అయితే సబ్మిట్ చేయడం జరిగింది 2017లో. సో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ అవసరాలని గుర్తించి ఏం చేసిందంటే దానికి క్లియర్ చీట్ ఇచ్చింది. ఆ ఫైల్ ని మూవ్ చేసింది. ఈ ఫైల్ ని మూవ్ చేసి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI కి దీని నిర్మాణ బాధ్యతలను అయితే అప్పగించింది. ఈ కన్స్ట్రక్షన్ బాధ్యతల్ని మొత్తం కూడా రెస్పాన్సిబిలిటీస్ మొత్తం కూడా NHAI కి అయితే ఇచ్చేసింది.
వచ్చింది. ఈ వెస్ట్ బైపాస్ వల్ల అయితే ఏం జరుగుతుందంటే, వెస్ట్ బైపాస్ వచ్చినప్పుడు విజయవాడకి ఎక్కువగా వస్తున్న వాహనాలు కావచ్చు, అవి మొత్తం దేని నుంచి వస్తున్నాయంటే వైజాగ్ నుంచి వస్తున్నాయి, విశాఖపట్నం వెళ్లే వాహనాలు, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు, అలానే నెక్స్ట్ మనకి కోల్కతా నుంచి వచ్చే వాహనాలు, చెన్నై నుంచి వాహనాలు మొత్తం కూడా విజయవాడలో పోతున్నాయి. సో ఈ వాహనాలు మొత్తం కూడా విజయవాడ పట్టణంలోకి వెళ్లకుండా ఇలా ఈ వెస్ట్ బైపాస్ గుండా విజయవాడ పట్టణంతో అసలు సంబంధం లేకుండా డైరెక్ట్ గా మళ్ళీ హైవేలో కలిసే అవకాశం ఉంది. అలా చేసినటువంటి ఈ తరుణంలో మొత్తం కూడా ఈ ప్రాజెక్ట్ మొత్తం ఈ వెస్ట్ బైపాస్ కి 47 కిలోమీటర్స్ అయితే ప్రపోజ్ చేశారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది అంటే, గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి చిన్న ఉట్పల్లి నుంచి స్టార్ట్ అయ్యి మంగళగిరిలోని కాజా టోల్ గేట్ దగ్గర అయితే ఎండ్ అవుతుంది. టోటల్ 47 కిలోమీటర్స్ ఉన్న ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా NHAI కి అయితే ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ NHAI ఏం చేసిందంటే కాంట్రాక్ట్ ను ఇచ్చేసింది అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చిందో చెప్దాం. సో ఇప్పుడు మనం అయితే కాజా టోల్ గేట్ దగ్గర ఉన్నాం. దీన్ని మనం ప్యాకేజ్ 4 అని చెప్పి అంటారు. ఈ ప్యాకేజ్ 4 అనేది నవయుగ అండ్ అదాని గ్రూప్ కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఉంది ప్యాకేజ్ 4 అండి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే గొల్లపూడి నుంచి మంగళగిరిలోని కాజా టోల్ గేట్ వరకు అయితే ఉంటుంది. చిన్న ఉట్పల్లి నుండి గొల్లపూడి వరకు అయితే ఉంటుంది. ఇదైతే ప్యాకేజ్ 3 కిందకి వస్తుంది. ఈ మొత్తం కూడా 47 కిలోమీటర్స్ కన్స్ట్రక్షన్ రెండు డిఫరెంట్ కాంట్రాక్టర్స్ కి అయితే ఇవ్వడం జరిగింది. ప్యాకేజ్ 4 కి వచ్చేసేమో నవయుగ అదాని గ్రూప్, అలానే ప్యాకేజ్ 3 వచ్చేసేమో మేఘాకి ఇచ్చేసారు పూర్తి స్థాయిగా. ఈ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు ఈ విధంగా సాగుతుంది. అసలు ఈ ప్రాజెక్టు 2017 లో అనుకున్నారు. దానికి సంబంధించిన DPR మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయేసరికి, భూసేకరణ కంప్లీట్ అయ్యేసరికి, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసరికి టైం పట్టింది. సో దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ 2020 నుంచి ఆన్ గ్రౌండ్ రియాలిటీలోకి అయితే వచ్చింది. 2021 నుంచి చాలా ఫాస్ట్ ఫేజ్ అయితే జరుగుతూ వచ్చింది. అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూ వచ్చినటువంటి ఈ ప్రాజెక్టు అలా సాగుతూ 47 కిలోమీటర్ల ప్రయాణాన్ని చాలా సాఫీగా, బాగా ప్రయాణికులకు ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలిగించేలా చేయాలని చాలా బాగా చేసుకుంటూ వచ్చారు. సో ఆ దిశగా ఇప్పుడైతే అడుగులు వేసే ఈ ప్రాజెక్ట్ అనేది మొత్తం కూడా మే నెలలో అయితే కంప్లీట్ కాబోతుందని చెప్పి మనకైతే తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ మొత్తం మనం అయితే క్యాప్చర్ చేసాం. మొత్తం కూడా మీరు చూడొచ్చు. ఇంట్లో స్పీడ్ పరిమితి ఎంత అంటే, ఈ హైవే మొత్తం కూడా NH16 హైవే. ఇది కనుక మనకి అవైలబుల్ గా వస్తే కనుక వైజాగ్, హైదరాబాదు, కోల్కతా అండ్ నెక్స్ట్ చెన్నై వెళ్లే వాహనాలు మొత్తం కూడా విజయవాడలోకి వెళ్లకుండా డైరెక్ట్ ఈ యాక్సిస్ ద్వారా వెళ్ళిపోవచ్చు. అలా యూజ్ చేసుకుని ట్రాఫిక్ సమస్యలకు అయితే చెక్ పెట్టబోతున్నారు. దీంట్లో స్పీడ్ లిమిట్ ఎంత అంటే 100 km/h అయితే స్పీడ్ లిమిట్ అయితే ఉండబోతుందంట ఈ హైవేలో. అండ్ నెక్స్ట్ టైం ఇక్కడ సీసీ కెమెరాలు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పుడైతే ఇంకా ఏర్పాటు చేయలేదు, కాకపోతే ప్రపోజ్ చేసిన ప్లాన్స్ ఈ మొత్తం ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఏవైతే పోల్స్ ఉంటాయో, లైట్ పోల్స్, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, ఈ హైవేలో ఉన్నటువంటి పోల్స్ సంబంధించినటువంటి లైట్స్ మొత్తం కూడా సోలార్ కనెక్టివిటీతో వర్క్ చేయబోతున్నాయి. అండ్ సైన్ బోర్డ్స్ ఈ మొత్తం కూడా రాబోతున్నాయి. దగ్గరగా ప్రతి చోట కూడా ట్రయల్ రన్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రతి చోట ఎక్కడైతే కీలకమైన పాయింట్స్ ఉంటాయో వాటన్ని చోట కూడా సైన్ బోర్డ్స్ పెట్టడము, ప్రత్యేకమైన సింబల్స్ ప్లేస్ చేయడం మొత్తం కూడా చేస్తామని చెప్పి అంటున్నారు. అండ్ CCTV పర్యవేక్షణ కూడా ఉంటుందంట. మనం జనరల్గా హైవేస్ లో చూస్తూ ఉంటే లైటింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ లైటింగ్ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా జీరో చేయడానికి వీళ్ళైతే ప్రతి చోట కూడా ప్రతి చిన్న గ్యాప్ ఉన్నా కానీ ఎక్కడ కూడా టోటల్ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఫుల్ కండిషన్గా ఉండాలి, బాగా వెల్ స్టాండర్డ్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలని చెప్పి చూస్తున్నారు వీళ్ళంతా. అట్ ద సేమ్ టైము బ్రిడ్జ్ మొత్తం కూడా బాగా వెంటిలేటెడ్గా ఉండాలి, అంటే ఎక్కువ లైటింగ్ ఉండాలని చెప్పి కూడా చూస్తున్నారు. దానికి సంబంధించి సోలార్ ప్యానెల్స్ తీసుకుని ఆ కనెక్టివిటీ మొత్తం చేస్తున్నారు. ఇలా చేసినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం వచ్చేసి NHAI చెప్పిన ప్రకారం అయితే 11,800 కోట్ల రూపాయలు అయితే ఈ ప్రాజెక్ట్ కోసం అయితే వేచించడం జరిగింది. ఇది కంప్లీట్ అయితే కనుక దీని పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం కూడా రియల్ ఎస్టేట్ భూమి అయితే వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఆల్రెడీ ఇది కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఉన్నప్పుడే గతంలో 2 కోట్లు పలికినటువంటి ఎకరం భూమి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు 6-7 కోట్ల రూపాయల వరకు అయితే వెళ్ళిందంట ఈ హైవే రావడం వల్ల. సో అలాగా ఈ పక్కన ఉన్నటువంటి గ్రామాలు కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటిదంటే, ఎప్పుడైనా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేవి మెరుగ్గా ఉంటే కనుక ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు త్వరగా డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి అంటున్నారు. సో ఆ దిశగా అయితే ఇది డెవలప్ అయిన తర్వాత, ఇది డెవలప్ అయ్యే స్టేజ్ లోనే ఈ దిశగా అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ల్యాండ్ రేట్స్ రావడం మొత్తం కూడా జరిగింది. సో భవిష్యత్తులో అయితే చాలా బాగా ఉండబోతుంది. అమరావతికి మంచి కనెక్టివిటీ అని ఇదని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇదండి పూర్తిగా మనం అయితే కవర్ చేయబోతున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ డీటెయిల్స్, అట్ ద సేమ్ టైమ్ కొద్దిగా అయితే ఎక్కడ వరకు అయితే రోడ్ వేసారో ఆ విజువల్స్ మొత్తం కూడా ప్లే చేస్తున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే 10 మందికి షేర్ చేసి మా ఛానల్, మా కమ్యూనిటీ గ్రో అవడానికి మీరు మాకు హెల్ప్ కాగలరు.